ఈరోజు స్థానిక నాయకులు కొండబాబు గారు, అమ్మినాయుడు గారు, అలాగే మన గారాలమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులందరితో కలిపి పెద్దలందరితో కలిపి పాలకొండ గ్రామ దేవత గారాలమ్మ తల్లి వారి దేవస్థానాన్ని దర్శించుకోవడం జరిగింది. గుడి నిర్మాణం కంప్లీట్ అయింది. అమ్మవారి దర్శించుకొని ఆమె ఆశీస్సులు తీసుకున్నాం. వచ్చేసి ఈ నెలలోనే గారాలమ్మ తల్లి ఉత్సవాలు ప్రతిష్ట అంతా చేయబోతున్నారు కమిటీ. ఇప్పుడు నేను తెలుసుకున్నది ఏంటంటే, గత 72 సంవత్సరాలుగా అమ్మవారి జాతర ఇంకా జరగలేదు రకరకాల కారణాల వల్ల. ఇప్పుడు ఆలయ కమిటీ అందరూ ముందుకు వచ్చి ఒక సత్సంకల్పంతో, కొండబాబు గారి ప్రోత్సాహంతో వచ్చి, అలాగే మన గౌరవ స్థానిక శాసన సభ్యులు నిమ్మకి జయకృష్ణ గారి సహకారంతో ఇక్కడ స్థలం అంతా రెడీ చేసి గుడి నిర్మాణం కంప్లీట్ అయింది. అమ్మవారి ఆశీర్వాదంతో ఇదంతా జరుగుతుంది. అమ్మవారిని ప్రతిష్ఠించుకోవాలనే ఒక సత్సంకల్పం వచ్చి అది దిగ్విజయంగా ఈరోజు ఆలయం కంప్లీట్ అవ్వడం అంతా జరిగింది. చాలా సంతోషం, చాలా చాలా బాగా అనిపించింది. అమ్మవారు మన గ్రామ దేవత, ఆవిడ ఆశీస్సులు లేకుండా ఇక్కడ ఎట్లాంటి మంచి జరుగుతుంది అనేది ఎప్పుడు లేదు. ఏ పెళ్ళిళ్ళైనా ఏ పండుగలైనా ముందు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి అనుమతి తీసుకొని మిగతా పండుగలు కానీ పెళ్ళిళ్ళు కానీ గ్రామంలో అన్ని శుభకార్యాలు జరుగుతున్నాయి. అంత విశిష్టమైన అమ్మవారిని దర్శించుకోవడం ఈరోజు నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకపోతే ఈరోజు పాలకొండ నియోజకవర్గంలో, పాలకొండ పట్టణంలో మన ఎమ్మెల్యే యువకుడు జయకృష్ణ గారు ఉత్సాహంగా పనిచేస్తూ పూర్తి అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఈరోజు గ్రామాల్లో రోడ్లు అయితేనేమి, వివిధ అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి చాలా వినూత్నంగా రెడీ చేస్తూ మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు. సుడా చైర్మన్గా నా వంతుగా కూడా ఇక్కడ వీరఘట్టంలో కొంతమంది సెంట్రల్ లైటింగ్ చేసి ఒక మార్పు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా పాలకొండ వెంకటరాయని కోనేరు పూర్తి స్థాయిలో ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే పనులు అయితే ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. మేము అది ప్రకటించిన తర్వాత మాకు గవర్నమెంట్ జీవో ఒకటి వచ్చింది. కొన్ని లిమిటేషన్స్ ఇవ్వడం జరిగింది మేము చేసే వర్కుల్లో. దాని నుంచి కొంచెం అది డిలే అవ్వడం జరిగింది. కానీ గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారితో అది స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఈ కార్యక్రమాలు ఈ ఏప్రిల్ 16 వరకు మనం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది వార్తాపత్రికల్లో. అది వచ్చిన ఎవరైనా ఇంట్రెస్ట్ చూపించినా చేద్దాం, లేకపోయినా కానీ సుడా నిధులతో ఇమీడియట్గా ఇప్పుడు మాకు ముఖ్యమైన ప్రాజెక్టు పాల్గొండ వెంకటరాయని కోనేరు అభివృద్ధి కార్యక్రమాలే చేపడుతున్నాం. సుడా తరపున మా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదే. ఇక్కడ ఆ ప్రాంతం అంతా ఒక పర్యాటక ప్రదేశంగా డెఫినెట్గా చేయబోతున్నాం. పాలకొండలో ఒక పార్క్ అని, ఒక పర్యాటక ప్రదేశం అని, ఒక సాయంకాలం వెళ్ళి కాసేపు కూర్చునేంత ప్లేస్ ఇప్పుడు ఎక్కడ లేదు దురదృష్టవశాత్తు. ఇప్పుడు వచ్చే స్వల్పకాలంలో అది ఆ పనులు స్టార్ట్ చేయబోతున్నాం. పూర్తిగా అభివృద్ధి చేసి చూపిస్తాం.